अभी सच्चाई है हमारे पास, ఇప్పుడు మన దగ్గర సత్యత ఉంది, एडवांस नॉलेज है, అడ్వాన్స్ నాలెడ్జ్ ఉంది. लेकिन उस एडवांस नॉलेज के ऊपर हमको ही निश्चय अनिश्चय होता रहता है। కానీ ఈ అడ్వాన్స్ నాలెడ్జ్ పైన మనకే నిశ్చయం అనిశ్చయం అవుతూ ఉంటుంది. हम स्वयं ही अपने ऊपर अनिश्चय पैदा कर लेते हैं। మనం స్వయమే మన పైన అనిశ్చయాన్ని ఉత్పన్నం చేసేసుకుంటూ ఉంటాం. अपनी आत्मा के स्वरूप के ऊपर हम निश्चय नहीं पैदा कर पाते। మన ఆత్మ పైన మనం స్వయం నిశ్చయాన్ని ఉత్పన్నం చేసుకోలేకపోతాం. ఏమనంటే कि हम किसके बच्चे हैं, మనం ఎవరికి పిల్లలం అనేది, किसने हमको अपनाया है, ఎవరు మనల్ని తమ వారిగా చేసుకున్నారు అనేది, हम कैसे ऊंचे के ऊंचे हैं, మనం ఉన్నతోన్నతలం ఎలా అయ్యాము అనేది. तो न आत्मा के ऊपर निश्चय होता है, न అయితే ఆత్మ పైన కూడా నిశ్చయం అవ్వదు, परमात्मा बाप के ऊपर पूरा निश्चय होता है, పరమాత్ముడు తండ్రి పైన కూడా పూర్తిగా నిశ్చయం అనేది అవ్వదు, और न इस ड्रामा के कल्याणकारी स्वरूप के ऊपर निश्चय होता है। మరియు ఈ డ్రామా యొక్క కళ్యాణకారి స్వరూపం పైన కూడా పూర్తిగా నిశ్చయం అనేది అవ్వదు. क्या ये बुद्धि में बैठता है? ఏంటంటే ఇది బుద్ధిలోని కూర్చుంటుందా क्या ఏంటి? ये ड्रामा सारा का सारा कल्याणकारी ఏమనంటే ఈ డ్రామా మొత్తం అంతటికి అంతా కూడా కళ్యాణకారి అనేది. है? बैठ रहा है कुछ కూర్చుంటుంది అని స్టూడెంట్ అన్నారు. బాబా కూర్చుంటుందా? कल्याण का काम होता है तब ఏదైనా అకల్యాణకారి యొక్క పని అవుతుందో అప్పుడు तो हिल जाते हैं कि नहीं हिल जाते? అప్పుడు కదిలిపోతామా లేక కదిలిపోమా? हिल जाते हैं, इसका मतलब क्या हुआ? కదిలిపోతాం అంటే దీని అర్థం ఏమయ్యింది? ड्रामा कल्याणकारी हो गया। డ్రామా అకల్యాణకారి అయిపోయింది. बाबा समझाते हैं, బాబా అర్థం చేయిస్తారు. भला भी लगता है कि ये ड्रामा कल्याणकारी नहीं है, భలే ఇప్పుడు అనిపిస్తుంది ఈ డ్రామా కళ్యాణకారి కాదు అని, अच्छा नहीं हुआ, మంచిగా అవ్వలేదు అని. लेकिन अंत में पता चलेगा कि जो हुआ కానీ అంతంలోని తెలుస్తుంది ఏదైతే అయ్యిందో सो अच्छा हुआ। అది మంచికే అయ్యింది. इसमें हिलने डुलने की बात नहीं है। దీనిలోని కదలవలసిన ఊగవలసిన విషయం అనేది లేదు. अगर ऐसा न होता तो हमारा ज्यादा अकल्याण हो जाता। ఒకవేళ అలా అవ్వకపోయినట్లయితే మా యొక్క అకల్యాణం ఎక్కువగా అయిపోయేదేమో.